Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December Hotel ITC Grand Bay Beach Road, Vizag. విదేశాల్లో చదువుకోవాలనేది ఎంతో మంది విద్యార్థుల కల కదా. కానీ చేతిలో చిల్లి గవ్వలేక బ్యాంకులో అధిక వడ్డీలకు రుణాలు తీసుకోలేక ఆ కలలను కళ్ళలుగానే మిగుల్చుకుంటూ ఉన్నారు. సరిగ్గా ఇలాంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. వారి కలలను నిజం చేసేందుకు కలలకు రెక్కలు అనే సరికొత్త పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అసలేంటి ఈ పథకం? దీనివల్ల విద్యార్థులకు ఎలాంటి లాభం జరుగుతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి అని ఆశపడే విద్యార్థులు మన రాష్ట్రంలో లక్షల్లో ఉన్నారు. కానీ విదేశీ విద్య అంటేనే లక్షలతో కూడుకున్న వ్యవహారం. ఆస్తులు అమ్మితే గాని చదువుకోలేని పరిస్థితి. ఒకవేళ బ్యాంక్ లోన్ తీసుకుందామన్నా వడ్డీల భారం తడిసి మోపడవుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఏపీ ప్రభుత్వం కలలకు రెక్కలు అనే పథకానికి శ్రీకారం చుట్టింది. మన్యం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ పథకంపై కీలక ప్రకటన చేశారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఒక్కటే, డబ్బు లేదని ఏ ఒక్క విద్యార్థి విదేశీ చదువుకు దూరం కానే కాకూడదు. సాధారణంగా ఎడ్యుకేషన్ లోన్లకు బ్యాంకులు 10 నుంచి 12% వడ్డీలు వసూలు చేస్తాయి కదా. కానీ కలలకు రెక్కలు పథకం ద్వారా ప్రభుత్వం విద్యార్థులకు కేవలం పావల వడ్డీకే రుణాలను అందించనుంది. అంటే కేవలం 3% వడ్డీకే రుణాలు దొరుకుతాయన్నమాట. మిగిలిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. దీనివల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం భారీగా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ప్రతిభ ఉండి పేదరికం కారణంగా వెనకబడిపోతున్న విద్యార్థులకు ఇది నిజంగా ఒక వరంగా భావించాలి. విదేశీ యూనివర్సిటీలో సీటు సంపాదించిన విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. గతంలో ఇలాంటి పథకాలున్నా వాటిని మరింత మెరుగ్గా పగడ్బందీగా అమలు చేసి అర్హులైన ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా చూస్తామని ప్రభుత్వం చెప్తోంది. మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించాలన్నదే ఈ పథకం యొక్క లక్ష్యం. మొత్తానికి కలలకు రెక్కలు పథకం నిజంగానే పేద విద్యార్థుల కలలకు రెక్కలు తొడిగి వారిని ప్రపంచ స్థాయి నిపుణులుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశిద్దాం.